నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సీఎస్ నివేదికలతోనే ఎన్నికల సంఘం చర్యలు. ఆరోపణలున్న వ్యక్తిని ఈసీ నమ్మడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఎన్నికల హింసాకాండపై రాజేంద్రనాథ్ రెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు. నిష్పక్షపాత నివేదిక ఇవ్వగలరా అని ప్రతిపక్షాల అనుమానాలు. మేడిగడ్డ రక్షణ చర్యలు త్వరగా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. వారంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని వెల్లడి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు. అసెంబ్లీ ఎన్నికల వేళ 1300 ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో గుర్తింపు. సార్వత్రిక ఎన్నికల్లో రేపు 5వ విడత పోలింగుకు సర్వం సిద్ధం. పటిష్ట ఏర్పాట్లు చేసిన ఈసీ. బరిలో రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్య. అనంతనాగ్, షోపియాన్లో ముష్కర్ల కాల్పులు. ఒకరు మృతి, దంపతులకు తీవ్ర గాయాలు. ఆఫ్ఘనిస్తాన్ను మళ్లీ ముంచెత్తిన వరదలు. 68 మంది మృతి, వందలాది మందికి గాయాలు. డజన్ల సంఖ్యలో పౌరులు గల్లంతు. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్ సహా ఏ ప్రభుత్వ అధికారైనా కట్టుతప్పితే ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందని అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై ఈసీ చూసి చూడనట్టే ఉంది. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచే కీలక నివేదికలు తెప్పించుకుంటోంది. ఆయన సూచించిన వారికే పోస్టింగులు ఇస్తోంది. అసలు ఈసీ పరిధిలో సీఎస్ పనిచేస్తున్నారా, సీఎస్ నియంత్రణలో ఈసీ పనిచేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు చేసేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సీఎస్ ఆ బాధ్యతను విస్మరించారు. కొన్ని చోట్ల చోటు చేసుకున్న హింసాకాండకు అక్కడి ఎస్పీలు, కలెక్టర్లను బలిపశువుల్ని చేశారు. వివాదాస్పద అధికారులపై చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఎన్నికల కోడ్కి అనుగుణంగా ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి సీఎస్ పంపిన నివేదికపైనే ఈసీ పూర్తిగా ఆధారపడింది. సీఎస్ పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సిఫారసులు హేతుబద్ధంగా ఉంటున్నాయా, లేదంటే ఒక పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయా? స్క్రీనింగ్ కమిటీల ఆమోదంతో ఈసీ అనుమతి కోసం పంపిస్తున్న అంశాల్లో మతలబు ఉందనే విషయాల్ని ఈసీ తరచి చూడలేదన్న విమర్శలు ఉన్నాయి. సీఎస్ పైనే అన్ని ఆరోపణలున్నప్పుడు పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై నివేదిక పంపాలని ఆయన్ని అడగడమేంటి? 2 ఎస్పీల్ని సస్పెండ్ చేయాలని, ఒక కలెక్టర్ మరో ఎస్పీని బదిలీ చేయాలని సీఎస్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఈసీ చర్యలు తీసుకోవడమేంటి? పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగినా సీఎస్ ను ఎందుకు బాధ్యుడిని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జవహర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదానికి తావిచ్చాయి. ఏప్రిల్ మొదటి వారంలో 3 జిల్లాల కలెక్టర్లు, 6 జిల్లాల ఎస్పీల్ని ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో నియామకాలకు మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లనే ఈసీకి పంపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశిస్తే ఏప్రిల్లో ఇంటింటికి పింఛను పంపిణీని నిలిపేసి అందరూ గ్రామ సచివాలయాలకు వచ్చి పింఛను తీసుకోవాలని చెప్పారు. ఆ నెపాన్ని తెలుగుదేశంపై నెట్టేసి వైకాపాకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే సీఎస్ ఆ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. మే నెల వచ్చేసరికి ఏకంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోమని ఆదేశించారు. అనేక మంది వృద్ధులు అవస్థలు పడ్డారు. వృద్ధుల్ని మండుటెండలో గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని వెలువరించిన నిర్ణయంతో 32 మంది బలైపోయినా సీఎస్ పై చర్యల్లేవు. రైతులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా ఫిబ్రవరి, మార్చి నెలలో తమకు కావాల్సిన గుత్తేదారులకు దాదాపు 13,000 కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించడంలో సీఎస్ కీలక పాత్ర నిర్వహించారని, ముందు వచ్చిన వారికి ముందు చెల్లించే విధానాన్ని పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి సరిగ్గా పోలింగ్ తేదీకి 4-5 రోజుల ముందు 14,165 కోట్ల రూపాయల నిధుల్ని వారి ఖాతాల్లో వేసి అధికార పార్టీకి అనుకూలంగా వారిని ప్రభావితం చేసేందుకు వ్యూహం పన్నారు. ఢిల్లీ నుంచి ఈసీ అధికారులు తీవ్రస్థాయిలో తలంటడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక ఆ మొత్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలో వేయకుండా అస్మదీయ గుత్తేదారులకు సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లలేదు.
చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ 10 రోజుల క్రితం ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సీఎస్ తాత్సారం చేస్తున్నారు. సీఎం జగన్ కు జవహర్రెడ్డి నమ్మిన బంటని ఆయన సీఎస్ గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా అనేక మంది ఈసీకి మొదట్లోనే ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈసీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. విశాఖలో ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీల్ను తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రతి చోట సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూములు ఉన్న ప్రతి ప్రాంతంలోకి అనుమతి లేని వారిని పంపించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జూన్ 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు పౌర సరఫరాల శాఖ, పోలీస్ అధికారులు పెట్రోల్ బంకు యజమానులకు నోటీసులు పంపారు. కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంటైనర్లు, సీసాలు, డ్రమ్ముల్లో విడిగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే లైసెన్స్ రద్దు కోసం సిఫారసు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయవాడలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేకంగా నోటీసులు అతికించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసపై సిట్ దర్యాప్తు ఎలా ఉన్నా అందులోని సభ్యుల నిష్పాక్షిక విచారణపై సందేహాలు తలెత్తుతున్నాయి. సిట్లో 13 మంది సభ్యులుంటే అందులో 9 మంది ఏసీ విభాగం నుంచే ఉన్నారు. వేర్వేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓవైపు విమర్శలు వ్యక్తమవుతుంటే, మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారు తమ బాస్ నియమించిన అధికారుల తప్పుల్ని ఎత్తిచూపుతూ, చర్యలకు సిఫార్సు చేస్తూ నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వగలరా అనే సంశయం కలుగుతోంది. ఎన్నికల సందర్భంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తును సమీక్షించేందుకు తాజాగా ఏర్పాటు చేసిన సిట్లోని 13 మంది సభ్యుల్లో 9 మంది ఏసీబీలో పనిచేస్తున్నవారే. వీరిలో ఎస్పీ స్థాయి అధికారి మొదలుకొని ఇన్స్పెక్టర్ల వరకు ఉన్నారు. వీరందరినీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీలో నియమించారు. ప్రస్తుతం వీరు సిట్లో సభ్యులైనా ఆ తర్వాత మళ్లీ ఏసీబీలో రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలోనే పనిచెయ్యాలి. అలాంటప్పుడు సిట్ సభ్యులు వాస్తవాలను వెలికితీసి ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా అనే సందేహం ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది. వైకాపాతో అంటకాగుతూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపైనే పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పోస్ట్ నుంచి తప్పించింది. తర్వాత ఆయన ఏసీబీ డీజీ పోస్టులో కొనసాగుతున్నారు. అలాంటి ఆరోపణలు ఉన్న అధికారి కింద పనిచేస్తున్న బృందాన్ని సిట్లో ఎలా నియమిస్తారు? వేరువేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. సిట్ బృందాలు విచారణ మొదలుపెట్టడానికే 2 రోజులు సరిపోదు. అలాంటిది ఇంత తక్కువ వ్యవధిలో వాస్తవాల్ని ఎలా వెలికితీయగలరు? కేసుల దర్యాప్తును సమీక్షించడం, సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోతే సంబంధిత సెక్షన్లు వర్తింపజేయడం, కొత్తగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఆ వివరాల్ని నివేదికలో పొందుపరచడం వంటివి సిట్ ప్రధాన బాధ్యతలు. ఈ కొద్ది సమయంలో క్షేత్రస్థాయిలో నుంచి సమాచారం సేకరించి బాధితులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం వీలు కాదు. హడావుడిగా నివేదిక సమర్పిస్తే అసలు దోషుల్ని గుర్తించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిట్ అధిపతిగా ఐపీఎస్ అధికారి, ఎస్ఐబీ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారు. బృందంలోని మిగతా 13 మంది సభ్యులు పోలీసు అధికారులే. ఇదే బృందంలో పర్యవేక్షణ కోసం ఒక విశ్రాంత న్యాయమూర్తిని, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి ఉంటే ఎక్కడికక్కడ చెక్స్కు వీలుండేది. పూర్తిస్థాయి వాస్తవాలను వెలికితీసే అవకాశం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హింసకు తెగబడి ఎన్నికల్లో పైచేయి సాధించాలనే కుట్రలో భాగంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని నెలల ముందే వైకాపా వీరభక్తులైన అధికారులను డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలుగా కీలక స్థానాల్లో ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్వ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వీరిని నియమించారు. వారిలో ఎక్కువ మంది జిల్లా ఎస్పీలకు సహకరించకుండా వైకాపా ఎమ్మెల్యేలు చెప్పినట్లు పనిచేశారు. వారికి వేగుల్లా వ్యవహరించారు.
ఎస్పీకే అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టించారు. పూర్వ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అయితే అరాచక శక్తుల్ని బైండోవర్ చేయనివ్వకుండా అడ్డుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వైకాపాకు కొమ్ము కాస్తున్న అధికారులను బదిలీ చెయ్యాలని ఎస్పీ విన్నవించినా పట్టించుకోలేదనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. వీటన్నింటి ఫలితంగానే పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపైన దాడులు జరిగాయి. తాడిపత్రిలోనూ డీఎస్పీ గంగయ్యను రాజేంద్రనాథ్ రెడ్డే నియమించారు. గంగయ్యతో పాటు మరికొందరు అధికారులు వైకాపా నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే తాడిపత్రిలో హింస చోటు చేసుకుంది. తిరుపతి డీఎస్పీ సరేందర్ రెడ్డి, ఎస్పీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి, తిరుపతి ఎస్బీ సీఐ రాజశేఖర్ వీరంతా వైకాపా వీర విధేయులైన అధికారులు. తిరుపతిలో స్ట్రాంగ్ రూం వద్ద తెలుగుదేశం అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం జరగడానికి, హింస చెలరేగడానికి వీరితో పాటు మరికొంతమంది బాధ్యులు. ఈ అధికారులంతా రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలో నియమితులైన వారే. ఎన్నికల రోజున ఆ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండకు రాజేంద్రనాథ్ రెడ్డి నియమించిన అధికారులే కారణమనే ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి. వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ సిట్ నివేదిక ఇవ్వగలదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన రక్షణ చర్యలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక, తదుపరి చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సీఎం చర్చించారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని అంశాలపై చర్చించారు. ఆనకట్టలు మరింతగా దెబ్బతినకుండా చేపట్టే రక్షణ చర్యల విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఇప్పటికే నిర్మాణ సంస్థలు అక్కడ సంబంధిత పనులను చేపట్టినట్టు అధికారులు, ఈఎన్సీలు సమావేశంలో వివరించారు. వర్షాకాలం సమీపించిన తరుణంలో తదుపరి దెబ్బతినకుండా రక్షణ చర్యలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులు, ఇంజనీర్లకు సూచించినట్టు సమాచారం. ఎన్డీఎస్ఏ కమిటీ తదుపరి పలు పరీక్షలు కూడా నిర్వహించాలని సూచించింది. ఎన్జీఆర్ఐ, సిడబ్ల్యూపీఆర్ఎస్ తదితర సంస్థల ద్వారా వివిధ పరీక్షలు కూడా చేయాలని తెలిపింది. వాటికి సంబంధించి కూడా కార్యాచరణపై కూడా దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ను ఆదేశించారు. నివేదిక సిద్ధమయ్యాక వారం రోజుల్లో సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్టు సమాచారం. రోజుకు సగటున 10కి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు తేలింది. ఎస్ఐబీ కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 4 నెలల్లోనే సుమారు 1300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారం ఇస్తూ వారితో వాగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిందితులు అంగీకరించినా వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంది. ఇందుకోసం బాధితుల వాగ్మూలాలే కీలకం కావడంతో ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్లు, సన్నబియ్యం కొనుగోళ్ల టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, 1000 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగిందని బారాస నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్ ఆరోపించారు. మిల్లర్లను బ్లాక్మెయిల్ చేసి క్వింటాల్కు 230 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ టెండర్ల పేరిట చేతివాటం ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వాటాల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సన్నబియ్యం కొనుగోళ్ల టెండర్లలోనూ అక్రమాలు జరుగుతున్నాయని పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి బియ్యానికి సంబంధించిన రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? అది సరైనది కాదు. దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. చీఫ్ సెక్రటరీ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్ కి భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మండే నాడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల 5వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బంగాల్లో 7, బీహార్, ఒడిశా 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు
ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 5వ విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నవూ నుంచి పోటీలో ఉండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అమేఠీ బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు జప్తు చేసిన సొత్తు, సి విజిల్ ద్వారా నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇంతవరకు 8,889 కోట్ల రూపాయల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. అందులో 3,958 కోట్ల రూపాయల మేర డ్రగ్స్ ఉన్నట్టు పేర్కొంది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాల వాటా 45%గా ఉందని ఈసీ వివరించింది. అత్యధికంగా గుజరాత్లో సుమారు 1,462 కోట్ల రూపాయల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి సి విజిల్ యాప్కు 2 నెలల్లోనే 4,24,000 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపిన ఈసీ వాటిలో 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించినట్టు పేర్కొంది. 89% కేసులను 100 నిమిషాల్లోనే ఛేదించినట్టు ఈసీ నివేదిక వెల్లడించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు విజ్ఞప్తి చేశారు. స్ట్రాంగ్ రూముల దగ్గర పార్టీల ప్రతినిధులు పహారా ఉండాలని కోరారు. ఎన్నికల్లో దాదాపు 82% ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైకాపా అసురగడం ఎంతటి అరాచకానికి ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశామన్నారు. రాష్ట్రం అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతుల్లోకి మారే సమయం దగ్గరలోనే ఉందని, అంతా ఆ శుభగడియ కోసం వేచి చూద్దామని నాగబాబు అన్నారు. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఏపీలో ఎవరు గెలుస్తారనే అంచనాలతో బెట్టింగ్ రాయిళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ రాయిళ్లు భారీగా పందాలు కాస్తున్నారు. దీంతో పాటు పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో గెలుపు ధీమాపై ఇరు పార్టీల నాయకులు పందాలు కాస్తున్నారు. షర్మిల గెలుపుపై కూడా జోరుగా పందాలు నడుస్తున్నాయి. పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గుతుందని జోరుగా పందెం కాస్తున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో నేటి నుంచి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు. 4-5 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రచారంలో కేటీఆర్ పాల్గొనున్నారు. ఇప్పటికే 3 ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు స్పష్టం చేశారు. 6 గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరని అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా భువనగిరి, హనుమకొండలో నిర్వహించిన సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్, భారాసల డిఎన్ఏ ఒకటేనని, 2 పార్టీల పేర్లు వేరు తప్ప విధానాలు కాదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నామని, రాష్ట్రంలో భాజపాకే భవిష్యత్తు ఉందని అన్నారు. ఎన్నికలేవైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా, టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఈ 2 పార్టీలకు సంబంధించి ఒకటే పార్టీ, అధికార పార్టీ. పవర్ ఎక్కడుంటే అక్కడ పోయేటువంటి వాళ్ళే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. జెండాలు మారవచ్చు, ఆలోచన మారలే. ఈ 2 పార్టీల పేర్లు మారవచ్చు, విధానాలు మారలే. కాబట్టి తెలంగాణలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి మార్పు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించాం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబుల్ డిజిట్స్ 4వ తేదీన మనం గెలవబోతా ఉన్నాం.
కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి రమేష్పై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని వీసీపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి పలువురు కేయూ అధ్యాపకులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫిర్యాదుల్ని విజిలెన్స్ డీజీకి పంపించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలోనూ అక్రమాలు జరిగాయని పలువురు ఫిర్యాదు చేశారు. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు విక్రయిస్తున్న ముఠా సభ్యులను హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. 7గురి ముఠాలో 3గురిని పట్టుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో 4గురి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి పలు వర్సిటీల పేరుతో ఉన్న నకిలీ ధ్రువపత్రాలు, 2 ఫోన్లు, ఓ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. మెహదీపట్నంకు చెందిన మొహమ్మద్ అబ్రార్ హుస్సేన్ 2 ఏళ్లుగా కన్సల్టెన్సీ ఏజెన్సీలకు నకిలీ విద్యా ధ్రువపత్రాలను అందించి 3,000 రూపాయల వరకు కమిషన్ తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అలాగే నకిలీ విద్యా ధ్రువపత్రాలు తయారు చేసి ఇస్తానని విదేశాలకు వెళ్లే వారితో ఒప్పందాలు కుదుర్చుకుని ఒక్కొక్కరి వద్ద నుంచి 40,000 రూపాయల వరకు వసూలు చేశాడని వివరించారు. అయితే నకిలీ సర్టిఫికేట్లు చలామణి చేస్తున్నారనే సమాచారంతో మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు చైతన్యపురి పోలీసులతో కలిసి నిందితులను అరెస్టు చేశారు. 3గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో 5వ విడతలో భాగంగా రేపు పోలింగ్ జరగనుండగా ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంతనాగ్, షోపియాన్లో ముష్కర్లు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 2 పర్యాటకులు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచ్ భాజపా నాయకుడు ఐజాక్ షేక్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అటు అనంతనాగ్ జిల్లా పెహల్గాం వద్ద నిన్న రాత్రి పర్యాటకుల క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. ఎన్నర్లోని పర్యాటకుల రిసార్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని తబ్రేజ్ పర్హాగా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అనంతనాగ్, షోపియాన్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనను భాజపా, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఖండించాయి. ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ మెరుపు వరదలు పోటెత్తి 68 మంది మృత్యువాత పడ్డారు. ఘోర్ ప్రావిన్స్లో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తినట్టు ఆఫ్ఘాన్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డజన్ల సంఖ్యలో పౌరులు గల్లంతు కాగా వందలాది మందికి గాయాలయ్యాయి. 2,000 ఇళ్లకు పైగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 4,000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. వందల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్ 4వ బెర్త్ కోసం జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 47 పరుగులు, డూప్లెసిస్ 39 బంతుల్లో 54 పరుగులు చేశారు. అనంతరం వచ్చిన రజత్ పాటీదార్ 23 బంతుల్లో 41, గ్రీన్ 17 బంతుల్లో 38 పరుగులు చేసి స్కోర్ను 200 దాటించారు. చెన్నై బౌలర్లో శార్దుల్ ఠాకూర్ 2, తుషార్ దేశ్పాండే, శాట్నర్ తలో వికెట్ తీశారు. 219 పరుగుల లక్ష్యంతో చెన్నై బరిలో దిగిన మెరుగైన రన్ రేట్ కారణంగా ఆ జట్టు 201 పరుగులు చేస్తే ప్లేఆఫ్స్కు చేరేది. కానీ 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను మ్యాక్స్వెల్ మొదట బంతికే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ను యష్ దయాల్ అవుట్ చేశాడు. రచిన్ రవీంద్ర 37 బంతుల్లో 61, రవీంద్ర జడేజా 22 బంతుల్లో 44, ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో యష్ దయాల్ 2, మ్యాక్స్వెల్, గ్రీన్, సిరాజ్, ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు.